శ్రీమాత్రే అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది సహజంగా చాలామందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. పుస్తకాలలో మూలమంత్రాలు ఉన్నాయి కదా, అవి మేము చేసుకోవచ్చా అని. ఆ మూలమంత్రం గురూపదేశం లేకుండా ఎవరూ చేసుకోవడానికి పనికిరాదు, అది ఎవరైనా సరే. కనుక ఆ మూలమంత్రం బదులు నామాన్ని ఎంత స్మరిస్తే అంత మంచిది. ఇప్పుడు మూలమంత్ర జపం తీసుకుంటే పొద్దున పూట వరకే జపం చేసుకోవాలి కొంతమంది, అంటే గురువులు చెప్పిన దాన్ని బట్టి. కొంతమంది రాత్రిపూట సాయంత్రం పూట కూడా జపం చేయొచ్చు. అయితే ఉపదేశం తీసుకొని దానికి కొన్ని వందల నియమాలు పాటించాలి ఖచ్చితంగా మంత్రం తీసుకుంటే. అయితే నామం ఉంది కదా, ఆ నామానికి సంబంధించింది పొద్దున సాయంత్రం ఎల్లవేళలా నామాన్ని జపించవచ్చు చాలామంది. జై దుర్గా జై దుర్గా, జై భవానీ జై భవానీ, జై శ్రీరామ్ జై శ్రీరామ్, ఓం నమ శివాయ, ఇలాంటివన్నీ కూడా దీన్ని నామము అంటారు. మంత్రం అనేది దీక్షగా ఒక నియమంగా నియమబద్ధంగా చేయాల్సింది మంత్రం. అయితే భక్తిపూర్వకంగా, భక్తి అనేది విశ్వాసంగా నమ్మకంగా చేయాల్సింది మంత్రం. ఎప్పుడు కూడా ఈ భజన టైప్లో అనమాట. అంటే మనం భజన టైప్లో చేసుకుంటున్నాం, శ్రీరామ శ్రీరామ జై జయ రామ అని. ఇలాంటిది 24 గంటలు చేయొచ్చు. కనుక మూలమంత్రం తీసుకోలేని వారు ఎక్కువ శాతం శివస్మరణం, రామస్మరణం, దుర్గా శ్లోకం ఇలాంటివన్నీ కూడా చదువుకోవచ్చు. కనుక చాలామంది మాకు ఈ మంత్రం లేదు కదండి ఉపదేశం, అందుకే మేమేమి పూజలు చేయము అంటే, ఈ మంత్రం ఉపదేశానికి ఈ భజనకి ఈ సంబంధించిన, అంటే దైవతారాధన సంబంధించింది. ఈ మంత్రం వేరు, దైవతా సంబంధించిన ఆరాధన వేరు. రెండు ఒక దగ్గరికే చెందుతాయి. ఎంత భక్తిపూర్వకంగా మనం ఆరాధన చేస్తామో ఈశ్వరుడికి అంత తొందరగా అందుతుంది. ఎంత ఉపదేశం తీసుకొని ఎంత భక్తిపూర్వకంగా జపం చేస్తామో అంత తొందరగా ఈశ్వర ఆరాధన చెందుతుంది. రెండూ చెందేది ఈశ్వరుడికే, లేదంటే రాముడికే. కనుక భక్తి శ్రద్ధలతో ఆచరించండి. రామనామాన్ని, శివనామాన్ని, దుర్గానామాన్ని, దైవతా సంబంధించిన ఏ దైవాన్నైనా మనఃపూర్వకంగా నామాన్ని జపించండి. నామాన్ని జపించటం వల్లనే శుభం కలుగుతుంది. ఉపదేశం లేనివారు, ఉపదేశం ఉంటే కనుక ఖచ్చితంగా ఉపదేశం తీసుకున్న మంత్రాన్ని జపం చేస్తే దాని ఫలితం వారికి ఉంటుంది అన్నమాట. శ్రీమాత్రే నమః, శ్రీ దత్తాయ నమః, శ్రీ దత్తాత్రేయాయ నమః.